మహబూబ్ నగర్ జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు స్టేజ్ దగ్గర దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలొచ్చాయి. 29 మంది ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియో జర్నలిస్ట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, ఈ పొగలు రావడానికి కారణం ఏంటి? ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడారా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మహబూబ్నగర్ జిల్లాలో తరచుగా ఓలో బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ తెల్లవారుజామున దివాకర్ ట్రావెల్స్ చెందిన బస్సు హైదరాబాద్ నుండి తిరుపతి బయలుదేరింది. 29 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పెద్దమంది మండలం వెల్టూరు స్టేజ్ దగ్గర రాగానే బ్రేక్ లైనర్స్ ఫెయిల్ కావడంతో ఆ టైర్ల నుంచి పొగలు బస్సులోకి రావడంతో ప్రయాణికులు అంటే తొందరగా మేల్కొని కూడా వాళ్ళంతా కూడా సురక్షితంగా కిందికి దిగడం జరిగింది. అయితే తర్వాత ట్రావెల్స్ యజమాన్యము వేరే బస్సు తెప్పించి వాళ్ళను మళ్ళీ తిరుపతికి ప్రయాణానికి పంపించారు. అయితే తరచుగా జిల్లాలో మనం చూసుకున్నట్లయితే గతంలో 7.5 క్రితం పాలెం దుర్ఘటన మర్చిపోక ముందే తరచుగా జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి పైన తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వీళ్ళు ట్రావెల్స్ యజమాన్యం డబ్బులకు కక్కుర్తిపడి ఎక్కువ స్పీడ్ తో వెళ్ళడం, తర్వాత ఎక్కువ సార్లు ట్రిప్పులు కొట్టాలనే ఉద్దేశంతోనే ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఈ 140 స్పీడ్ కిలోమీటర్లతో మనము ఇక్కడ ఈ గతంలో మన సాక్షి ఆధారంలో కూడా మనం పరిశీలన చేయడం జరిగింది. ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా వేగంతో ఈ ఓలో బస్సులు ప్రయాణం చేస్తా ఉన్నాయి. వీళ్ళంతా కూడా యజమాన్యం ఏంటంటే మొత్తానికి ఈ ఎక్కువ ట్రిప్పులు కొట్టేసి ఎక్కువ డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మనము గతంలో 45 మంది సజీవ దహనము రావడం జరిగింది పాలెం దుర్ఘటన సందర్భంగా. అది మర్చిపోకముందే తరచుగా ఇలాంటి గతంలో ఓలో బస్సు సంబంధించిన యజమాన్యం కూడా నిపుణుల కమిటీ వచ్చి కూడా ఇలాంటి తరచుగా ఈ ఓలో బస్సులను అనుకున్న సమయంలో సర్వీసింగ్ మొత్తానికి పొగలు రావడానికి గల కారణం అతి వేగమే అని మా కరెస్పాండెంట్ చెప్తూ ఉండడం చూసాం. ఇక హైదరాబాద్ లక్డీకాపుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మొత్తానికి దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు అతి వేగం కారణంగానే మా కరెస్పాండెంట్ చెప్తూ ఉండడం చూసాం. ఇక అతి వేగంతో బస్సులు నడుపుతుండడం తరచూ ప్రమాదాలకి గురవుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఈ బస్సులోంచి పొగలు రావడానికి కూడా కారణం అతి వేగమే అని తెలుస్తోంది. నేను దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ని. హైదరాబాద్ నుంచి తిరుపతి బస్సు అడ్డాకల్ టోల్గేట్ దగ్గర మాకు లెఫ్ట్ సైడ్ వీల్లో స్మెల్ వచ్చింది. సైడ్ పెట్టి చూశాను, స్మెల్ వస్తుందని చూడమని చెప్పి ట్రైన్ దింపడానికి వెళ్ళేది. అన్నా లైట్గా పొగ వస్తుందన్నా చూద్దురా అన్నాడు. సైడ్ పెట్టి చూశాను, పొగ వస్తుంటే ఇంకా లైనింగ్ వల్ల హీట్ అవుతుందని సైడ్ పెట్టేసి చూశాను. చూస్తే లైనింగ్ పట్టేసింది. అది లూజ్ చేశాను, లూజ్ కాలేదు. మళ్ళీ మా బస్సును రమ్మని చెప్పి మా ట్రావెల్స్ బస్సే వచ్చి మళ్ళీ అందరినీ బస్సులో ఎక్కించి 36 మంది ప్యాసింజర్ బస్సు ఎక్కించి తిరుపతి పంపించాను. అంతా ప్యాసింజర్ మాత్రం అంతా సురక్షితం సార్. అది ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. అది ఎందుకంటే మా డౌట్తో మేము దింపి మళ్ళీ అందరినీ పంపించాము.